శ్రీ షిరిడి సాయిబాబా ధ్యాన మందిరం, రైల్వే న్యూ కాలనీ ప్రతిరోజు శ్రీ సాయిబాబా వారి నిత్య అన్నప్రసాదంలో భాగంగా ఈ రోజు 4వ అడిషనల్ విశాఖ జిల్లా జడ్జి శ్రీ మహదాస్ శ్రీహరి గారు మరియు వారి శ్రీమతి వారి చేతుల మీదుగా ఈ రోజు 400 మంది యాచకులకు, పేదలకు, భక్తులకు శ్రీ సాయిబాబా వారి అన్నప్రసాదం పెట్టడం జరిగింది. గత 14 సంవత్సరాల నుండి మందిర ప్రాంగణంలో శ్రీ సాయిబాబా వారి నిత్య అన్నప్రసాదం పెట్టడం జరుగుతోంది. ప్రతిరోజు నిరుపేదలకు, వృద్ధులకు, యాచకులకు మరియు మందిరంకు వచ్చిన ప్రతి ఒక్కరికి శ్రీ సాయిబాబా వారి అన్నప్రసాదం పెట్టడం జరుగుతోందని టెంపుల్ వ్యవస్థాపకులు శేషగిరిరావు గారు చెప్పారు. శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు వారి 49వ వర్ధంతి సందర్భంగా మందిర ప్రాంగణంలో ఆదివారం ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు గానసుధ శ్రీ గల్లా చిట్టిబాబు వారి బృందంచే ఘంటసాల మధుర భక్తి గీతాలాపన ఉంటుందని తెలియచేశారు. రైల్వే న్యూ కాలనీ సాయిబాబా మందిరం ఈరోజు గురువారం 8వ తారీఖు స్వామివారికి కాగడారత మొదలెట్టి స్వామివారి ప్రత్యేకంగా గురువారం కాబట్టి విశేష అభిషేకం, పంచామృత అభిషేకం నిర్వహించబడింది. అలాగే తర్వాత అలంకరణ, ఉదయం స్వామివారికి అలంకరణ తర్వాత దర్శనాలు, అలాగే 12 గంటల వరకు నిర్వహించబడింది. 12:30కి మధ్యాహ్న హారతి అనంతరం సాయిబాబా నిత్యాన్న ప్రసాదం నిర్వహించబడింది. దానికి ముఖ్య అతిథులుగా జిల్లా జడ్జి గారు, 4th అడిషనల్ శ్రీ మహాదాస్ శ్రీహరి గారు, వారి కుటుంబ సభ్యులు ముఖ్య అతిథులుగా ఇచ్చేసి ఈ రోజున సుమారుగా ఒక 400 మందికి వారి చేతుల మీదుగా అన్నప్రసాదం అందజేయడం జరిగింది. భక్తులకు కానీ యాచకులకు కానీ వారికి ప్రత్యేక ధన్యవాదాలండి. జిల్లా జడ్జి గారు అయినా అలాగే సాయంత్రం మళ్ళీను 6 సంధ్యాహారతి అనంతరం బాబాగారి పాలకి మహోత్సవం నిర్ణయించబడింది. ఈ పాలకీలో మహిళా భక్తులు కూడా పాల్గొనడం జరిగింది. అలాగే భజన కార్యక్రమం నిర్ణయించబడుతుంది. భజన 9 గంటలకు జరుగుతుంది. అలాగే రాత్రి 9 గంటలకి స్టేజ్ హారతి తర్వాత తీర్థ ప్రసాదాలు వితరణ జరుగుతుంది. అలాగే ఈ నెల 11వ తారీఖు ఆదివారం ఘంటసాల గారి 49వ వర్ధంతి సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు గల్లా చిట్టిబాబు గారిచే గానసోద గల్లా చిట్టిబాబు గారిచే భక్తి గీతాలాపన మరియు ఘంటసాల గారి గీతాలాపన నిర్వహించబడుతుంది. ఇది గత 25 సంవత్సరాల నుంచి ఈ మందిరంలో వారి మీద అభిమానంతో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఆదరవాల్సిందిగా కోరుతున్నాం. ఆ కార్యక్రమం కూడా జయప్రదం జరుగుతుందని కోరుకుంటూ ముప్పావు 75 అక్కడ వేస్తారు. సార్ది కుర్చీ అక్కడ వేస్తే అదరా కుర్చీలు ఇచ్చుకుంటారు. కుర్చీలు తెచ్చండి అని చెప్తాను. పక్కన
హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.